కాల్ చేసుకుందాం. పల్లి తండ్రి, కృపగల మా యేసయ్య, ఘనమైన దైవమా, సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి మమ్మలను దీవించి ఆశ్రయించినందుకు మీకు వందనాలు. వాగ్దానములు చేసి నెరవేర్చే దేవుడానికి స్తోత్రాలు. మా మంచి కాపరి, మంచి దేవుడా, మీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. దయగల దేవా, దీవించే దేవుడవు, ఈ కార్యక్రమం అంతట్లో మీరు మాతో ఉండి దీవించి మయంపోదుమని ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. లేఖన భాగములకు వెళ్ళి ఒక భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించును గాక. ఆదికాండము 18:18. ఆదికాండము 18:18. గట్టిగా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోనే సమస్త జనములను ఆశీర్వదింపబడను గాక. దేవునికి వందనాలు. అబ్రహాముతో దేవుడు ఒప్పందము, వాగ్దానం చేసిండు. భూమి మీద సమస్త జనులు అబ్రహాం మూలంగా ఆశీర్వదింపబడునని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ దేవుడు వాగ్దానం చేసి నెరవేరుస్తాడు. ఆయన ఏ వాగ్దానమైనా ఏ వ్యక్తికైనా చేసినా ఆ వాగ్దానములన్నీ నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వెళ్ళెను. దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసిండు అబ్రహాంతో. ఏంటంటే, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని శపిస్తా, భూమి యొక్క వంశములు ఉన్న జనములన్నీ నీ మూలంగా ఆశీర్వదింపబడను అని అబ్రహాంతో ఒప్పందము, వాగ్దానము చేసాడు. దేవునికి స్తోత్రాలు. అవును, దేవుడు ఏ మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. ఏ కార్యమునైనా ప్రభు చేయగలడు. యెహోవా దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానములన్నీ నెరవేర్చుడు. దేవునికి స్తోత్రములు. దేవుడు కార్యం చేయగలడు. ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 17:2. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. నిబంధన అంటే అది. అభివృద్ధి అందిస్తా, నిన్ను దీవిస్తా, నిన్ను ఆశీర్వాదిస్తాను. దేవుని యొక్క వాగ్దానము అబ్రహాము యొక్క జీవితంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవునికి వందనాలు. ఆదికాండము 30వ అధ్యాయము 39వ వచనం. ఆదికాండము 30:39. ఆదికాండము 30:39. మందలు ఆ మందలు చూలు కట్టి సాలైనను పొడలైనను పచ్చలైనను. దేవుడు ఒక ఒప్పందం చేసిండు యాకోబు యొక్క జీవితంలో. ఆయనను దీవిస్తానని చెప్పి మరి ఆయనకున్న మందలన్నీ కూడా చూలు కట్టినాయి. చూసారా? ఒక్క మాట చెప్తే చాలు యాకోబు యొక్క జీవితంలో ఆశీర్వాదాలు వచ్చేసినాయి. ఎప్పుడైతే చెప్పిండో క్రమక్రమంగా అయినా ఆ యొక్క ఆశీర్వాదాలు రావడం మొదలైంది యాకోబు యొక్క జీవితంలో. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదన్నా చెప్తే ఆయన 1000% ఆశీర్వదించే దేవుడు. దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 24:10. ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనం. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నాణ్య విధములను వస్తువులను తీసుకొని పోయాడు.
ఎలియాజరు వెళ్ళినప్పుడు నేను ఆశీర్వాదిస్తా అని చెప్పిండు. ఎలియాజరు ఎక్కడ వెళ్తున్నాడు అంటే రెబెకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. మధ్యలోనే దేవుడు ఏమన్నాడంటే ఆశీర్వదిస్తాను చెప్పాడు. ఆశీర్వాదాలు ఇచ్చే దేవుణ్ణి మనము కలిగినము, దీవించే దేవుణ్ణి మనము కలిగినము, సమృద్ధిగా ఇచ్చే దేవుణ్ణి కలిగినము, నీ అవసరాలన్నీ తీర్చే దేవుడు, ఒప్పందం చేసి వాగ్దానం చేసే దేవుణ్ణి మనం కలిగినాం. దేవునికి వందనాలు. ఎంత మంచి దేవుడు మన దేవుడు. కనుక ప్రభు ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, మనలాను నడిపించే దేవుడు. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. 22:17 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదనని నీ సంతతి వారు శత్రువులు గవిని స్వాధీనపరచుకుందురని మరియు దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నా తోడు నిన్ను ఆకాశ నక్షత్రం వలె సముద్రం ఇసుకరేణుల వలె నీ సంతానమును నేను ఆశీర్వాదిస్తా. ఎంత మంచి మాట. నిశ్చయముగా నిన్ను నేను దీవిస్తాను బట్టి పెట్టుకున్నాడు. ప్రభు వాగ్దానం చేస్తే ఎంత చక్కటి. వాగ్దానం వెనుకకు తీసుకునే దేవుడు కాదు, వాగ్దానమును మానిపేసే దేవుడు కాదు. ఆదికాండము 22వ అధ్యాయంలో 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు కలుకున్న ఆ యొక్క మోరే పర్వతం మీద గొర్రెపిల్ల పొదలు ఉన్నది. కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల కళ్ళబడ్డది అబ్రహాము. ఏమంటాడు? అప్పటి వరకు లేదు, ఆశీర్వాదం మొదలైంది. ఇంకా కొండ దిగేటప్పుడు దేవుని మాట అబ్రహాం విన్నాడు, నీ కుమారుణ్ణి తీసుకొని రా అంటే తీసుకొని పోయిండు. బలేనికి రెడీ చేసిండు. నీ కుమారుడు ఎందుకయ్యా? ఈ పరీక్షలో, ఈ విశ్వాసంలో నువ్వు గెలిచినావు కనుక నిన్ను నేను దీవిస్తా. కొండ దిగిండ్రు, దీవెనలతో వచ్చేసిండ్రు. దేవునికి వందనాలు. ఆదికాండం 22వ అధ్యాయంలో 15వ వచనం. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడైనా ఈయన వెనక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను దేవునికి స్తోత్ర. లెక్క పెట్టగలిగితే ఎవరికి శాతం అవుతుంది? ఆకాశ నక్షత్రం ఎవరు లెక్క పెడతాడు? సముద్రం ఇసుకరేణులను ఎవరు లెక్క పెడతారు? అంత ఆశీర్వాదము అబ్రహాము యొక్క జీవితంలో కలిగింది. మన జీవితంలో కూడా అదే కలుగును గాక. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రములు. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము. దేవునికి వందనాలు. చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలం పొందాడు. 100 ఎవరికి రావు, దేవుడు దీవిస్తేనే వస్తాయి. ఇస్సాకు యొక్క జీవితం క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. శత్రుల ఎదుట దీవెనకరంగా మారేను. ఎందుకంటే దేవుడే దీవిస్తున్నాడు, దేవుడే ఆశీర్వదిస్తున్నాడు కనుక, దేవుడే తనను బలపరుస్తున్నాడు కనుక దేవునికి వందనాలు. అవును, మన దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వాదించే దేవుడు. దీవెనలకు మనం వారసులం, దీవించే దేవుని బిడ్డలం మనం.
ఆయన ఆశీర్వాదించడం మొదలు పెడితే ఎవరు ఆపలేరు. ఆయన దీవించడం మొదలు పెడితే ఎవరు అడ్డం రాలేరు. ఆయన దీవించడము మన మీనికి ఆయన ఆశీర్వాదం వస్తే ఏ శక్తులు కానీ ఏ వ్యక్తులు కానీ ఆపలేరు. ఎందుకంటే ఆపే శక్తి వారికి లేదు. దేవుని నామానికి వందనాలు, దేవుని పాదాలకు స్తోత్రాలు. ఎటువంటి వాగ్దానం చేస్తాడు చూడండి దేవుడు. ఇస్సాకు యొక్క జీవితంలో 100 పంట వచ్చింది. శత్రువులు భయపడిపోయిండ్రు. ఒక మాట చెప్పిండు ఇస్సాకుకి, ఏమనంటే, ఇస్సాకు నువ్వు ఎవరిని చూసి భయపడకు. అబ్రాహాముకు తోడుగున్నట్టే నీకు నేను తోడుగుంటా. అబ్రాహామును దీవించినట్టే నేను కూడా నిన్ను దీవిస్తా. దేవునికి వందనాలు. ఇస్సాకు యొక్క జీవితంలో అలాంటి దీవెనలు కలిగి ఉన్నాడు. దేవుడే తనకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి వందనాలు. అవును, దేవుని బిడ్డలను దేవుడే దీవిస్తాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకొనెను కనుక దేవునికి వందనాలు. ఎటువంటి దీవెన చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు ఏమన్నా నెరవేరుస్తాడు. ఆయన పాదాలకు వందనాలు. దైవము మనతో ఉంటే, ఆ దైవము దీవించాలనుకుంటే, ఆ దైవము ఆశీర్వదించాలనుకుంటే ఏ శక్తులు ఎటువంటివి కూడా ఆపలేవు. దీవెనలు వద్దంటే నీ తల మీదకి వస్తాయి, వద్దంటే నీ దగ్గరికి వస్తాయి. ఇస్సాకు జీవితంలో వచ్చినట్టు, శారా జీవితంలో వచ్చినట్టు. శారా నమ్మింది. ఏ దేవుడైతే మొత్తం వాగ్దానం చేసిండో, ఏ దేవుడైతే మమ్మల్ని దీవిస్తున్నాడో, ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వాదిస్తాడు. శారా గర్భం ధరించి. అవును, దేవునికి అసాధ్యం కాదు. వాగ్దానం చేసిన వాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 15వ వచనం. మన యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తే, మన యొక్క జీవితంలో దేవుడు మాట్లాడితే ఎట్లుంటుందో చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి వ్యాధులన్నింటినీ నీకు దూరపరిచి నీకు దోషించి వారందరి మీదకి. శత్రువులను చూసి ఎప్పుడు మనం భయపడతాం. ఏమైనా చేస్తారేమో, ఏమైనా చేస్తారేమో, ఏమైనా చేస్తారేమో అని. దేవుని ఒప్పందము, వాగ్దానం అంటున్నాడు, ఐగుప్తులో ఉన్న రోగాలన్నీ కూడా నీలోకి వెళ్ళి తీసివేసి నిన్ను దోషించి వారి మీదకి రోగం పంపుతా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగుంటే, దేవుడు మనతో ఉంటే నిజంగా ఆయన ఆశీర్వాదములు ఎంతో మంచివి. జీవనకరంగా మార్చే దేవుడు, ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు, అభివృద్ధిలోకి నడిపించే దేవుడు, మనతో ఉండే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, స్వరంతో చెప్పే దేవుడు మన దేవుడు. దేవునికి వందనాలు. నిజంగా ఇటువంటి దేవుడు మనకు కలిగినందుకు ధన్యులం. ఎంత మంచి ఆశీర్వాదములు, ఎంత మంచి దీవెనలు, ఎటువంటి దీవెనలు మన జీవితంలో ఉన్నాయి. దేవునికి వందనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. యోహాను 15:8. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన చూసారంటే బహుగా ఫలించాలని దేవుని ఉద్దేశం. బహుగా ప్రభే బహుగా అంటున్నాడు అంటే అది ఎంత బహుగానో మనకు అర్థం కాదు. బహుగా ఫలించడం వలన ఎంత దీవెనకరమైన విషయం. నిజంగా ఎంత మంచి ఆశీర్వాదం. దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు దీవెనలన్నీ ఉన్నాయి. దేవుని ప్రజలను ఆయన ఆశీర్వాదించి అభివృద్ధి చేయాలనే తన సంకల్పము.
తన బిడ్డలు ఎప్పుడు కూడా మామూలు బిడ్డలు కాదు అని తన బిడ్డలు కనుక మీరు బహుగా ఫలించడం వలన ఆయనకు శిష్యులైతారు. దేవునికి స్తోత్రములు. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనం. 1:5. నీ బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోసకు తోడై ఉండినట్లును నీకును తోడై ఉందును. చూసారా, బ్రతికిన దినములన్నీ కూడా ఏ మనుషుడు నిలవకుండా యెహోషువ నేను మోసను ఎట్లా నడిపించిందో, ఎట్లా తోడుగా ఉన్నానో అదే విధంగా నీతో ఉంటా, నేను అదే విధంగా నిన్ను నడిపిస్తా. ఎంత మంచి దేవుడు, ఎటువంటి దేవుణ్ణి మనం కలిగినాం. యెహోషువతో చెప్తాడు, మోసతో ఉన్నట్టే నీతో ఉంటా. నీవు బ్రతికిన దినములన్నిట్లో ఏ మనుషుడు నేను ఎదుట నిలవకుండా చేస్తా. యెహోషువ ఎన్ని దినాలు బతికితే అన్ని దినాలు దేవుడు తనకు తోడుగా ఉంటాడని చెప్పి దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 6:18. మత్తయి సువార్త 6:18. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు రహస్యంగా మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు సంగతి మర్చిపోవద్దు మనం. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఎంతమంది భక్తులను చూసిండు, ఇప్పుడు మనల్ని కూడా చూస్తుండు. యాకోబుతో అంటాడు, నీ కష్టము నీ ప్రయాసం నేను చూసినా అంటాడు. నీ జీతం మారడం నేను చూసినా. ఇంత మంచి దేవుడు. దేవుడు మనల్ని చూస్తే మనకు కొదువేంటండి? దేవుడు మనల్ని చూస్తున్నానుకో, ఏ శక్తులు, ఏ వ్యక్తులు, ఎటువంటి బలవంతులు, ఎటువంటి వారైనా నిలవలేరు. నిలబడకుండా చేసే దేవుడు మన దేవుడు. చూడండి, దేవునికి వందనాలు. కీర్తనలు 91:3. కీర్తనలు 91:3. వేటగాని విరిలో నుండి ఆయనను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నీకు రక్షించును. ఏ తెగుళ్ళు కానీ, ఏ యొక్క విరోధమైనవి కానీ, నీకు విరోధంగా రూపింపడ్డ ఏ ఆయుధం కానీ ఏది రాదు అంటాడు. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమన్నా రూపింపడి తగరైతే దాన్ని విరగొట్టేస్తా, దాన్ని అనగదక్కేస్తా, అది లేకుండా చేస్తా. నీకు విరోధంగా ఏ ఆయుధం పనిచేయదు. ఎందుకంటే ప్రభు చూసుకుంటాడు. ఆ ప్రభు, ఆ దైవం మనతో నడిస్తే, ఆ దేవుడు మనతో నడిస్తే, యేసు ప్రభు మనతో ఉంటే నీ కొదివేంటి? ఇంకా ఏమన్నా రానిస్తాడా ఆయన మన జీవితంలో? ఏ దానిని కూడా రానియడు. ఈ వాగ్దానములన్నీ మన జీవితంలో నెరవేర్చడానికే ఈ వాగ్దానములు. దేవుడు కాచి కాపాడి ఎంతో దీవించి ఆశీర్వదించిన దేవునికి వందనాలు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లు పాన్ చేస్తా. పల్లె తండ్రి, కృపగల మా యేసయ్య, ఘనమైన దైవమా, సంఘాన్ని మీరు ఆశీర్వదించే దేవుడు, సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించే దేవుడు, ఈ రాత్రి మా జీవితంలో దేవా మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు. చేతులెత్తి నీ కాళ్ళు మొక్కుతున్నాం ప్రభు. దైవమా నీ పాదాల మీద పడి అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. నీ మాతో ఉండగా ఏ శత్రువులు కానీ, ఏ శక్తులు కానీ మాతో ఉండలేవు, నిలవలేవు నాయనా. ఏ రోగాలు కూడా మాతో ఉండలేవు. మమ్మల్ని ఎంతో కాచి కాపాడేవు, నీకు స్తోత్రములు దేవా. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వాదించి మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వించి బయట పొందుతామని, సంఘమును ఆశీర్వదిస్తామని, సంఘాన్ని దీవిస్తామని అయినా మీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం. సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించమని, వారు 1000 100 ఫలం వారు పొందలాగిన ఈ దీవెనలన్నీ వారి మీదకి వచ్చును గాక. సంఘ సభ్యులందరినీ కూడా దీవించి, సంఘాన్ని దీవించి, మమ్మల్ని దీవించి, ఈ వాక్యాన్ని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు పెడతారని నమ్ముతూ
మా ప్రభుని యేసునామమున ప్రార్థించి స్తుతించి అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.